ఇదిగో అబ్బాయి, అక్కడ శ్మశానం దగ్గర చూడు, ఏదో తేడాగా జరుగుతున్నట్టుంది. పదోసారి చూసొద్దాం. ఏం లేదమ్మా, ఎవరో చనిపోతే దహన సంస్కారాలు చేస్తున్నట్టున్నారు అంతే. అది కాదబ్బాయి, అక్కడ నిజంగా చనిపోయిన మనసు ఉన్నట్లేదు కానీ పదోసారి చూసొద్దాం. మనకెందుకమ్మా, ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మనల్ని కూడా బొక్కలో వేస్తారేమో. అట్టాగేం జరగదు కానీ పద చూసొచ్చేద్దాం. ప్రస్తుతం ప్రపంచం మొత్తం డబ్బు చుట్టే తిరుగుతోంది. డబ్బు కోసం కొందరు ఎలాంటి నేరాలు చేయడానికైనా వెనకాడడం లేదు. మరికొందరు పోలీసులకు దొరక్కుండా కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు చెక్కలు కొడుతుంటాయి. ఇప్పుడు 2 వ్యక్తులు శ్మశాన వాటికలో ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చి వారిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని గంగానదిపై ఉన్న బ్రజ్ ఘాట్లో ఈ ఘటన జరిగింది. కొందరు ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో శవానికి మంట పెడతారు అనగా స్థానికులకు అక్కడేదో తేడా జరుగుతుందని అనుమానం వచ్చింది. దీంతో వారి వద్దకు వెళ్లి శవంపై కప్పిన దుప్పటి పక్కకు జరిపారు. అంతే, వారంతా షాకయ్యారు. అక్కడ మృతదేహం స్థానంలో బొమ్మ ఉంది. మనిషి బొమ్మకు అంత్యక్రియలు చేయడమేంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ప్రవర్తన అనుమానంగా ఉండడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు. ఢిల్లీకి చెందిన 2 వస్త్ర వ్యాపారులు మాస్టర్ ప్లాన్ వేశారు. ఫ్రీగా బీమా కొట్టేందుకు సినిమా స్టైల్లో స్కెచ్ గీశారు. తమ పథకంలో భాగంగా ముందుగా తమ దుకాణంలో పనిచేసే సేవకుడి మీద 50 లక్షల రూపాయలకు బీమా చేయించారు. అతను సడన్గా చనిపోతే ఆ మొత్తం వస్తుందన్నమాట. అయితే సమాజంలో ఆ వ్యక్తి చనిపోయినట్లు అందరినీ నమ్మించాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం అతడి సైజులో ఉండే ఓ బొమ్మను తీసుకుని దానికి అంత్యక్రియలు చేసేందుకు గంగానది వద్దకు వచ్చారు. అక్కడ మృతదేహం వివరాలు నమోదు చేసే సమయంలో తమ దుకాణంలో పనిచేసే వ్యక్తి పేరును రాశారు. పని పూర్తయ్యాక అతడి పేరు మీద డెత్ సర్టిఫికెట్ తీసుకుని దాని సాయంతో బీమా డబ్బులు పొందాలనేది వారి ప్లాన్. అయితే స్థానికులకు డౌట్ రావడంతో స్కామ్ బెడిసికొట్టిందన్నమాట. కమల్ సోమాని, ఆశిష్ ఖురానా అనే 2 వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. బొమ్మకు అంత్యక్రియలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వామో, వీళ్ల ప్లాన్ మామూలుగా లేదుగా అని కొందరు, ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అని మరికొందరు కామెంట్ చేశారు.